స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి మే 28. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆయన జన్మదినోత్సవాన్ని అంటే ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుని ఆయన చేసిన సేవలు అటు చిత్రసీమ కానీ అలాగే రాజకీయాలకు కానీ తలుచుకుని పులకరించాల్సిన రోజు, మనం పండగగా జరుపుకోవాల్సిన రోజు ఈరోజు మే 28 అంటే తెలుగు వారందరికీ, రెండు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక పండగనే చెప్పాలి. మొత్తం తెలుగు భాషకి అంత విలువ ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగు 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 ఆయన జీవితకాలం తెలుగు భాష. తెలుగు అంటే దానికి పర్యాయ పదం నందమూరి తారక రామారావు గారని చెప్పాలి. తెలుగు ప్రజలందరికీ తెలుగు భాష బాగా తక్కువగా చులకన చేస్తున్న సమయంలో తెలుగు ఉత్తేజాన్ని దేశవ్యాప్తంగా, ఇంకా మాట్లాడితే అంతర్జాతీయ స్థాయిలో తెలుగుని ఒక పెట్టి, అలాగే రాజకీయాల్లో కూడా తెలుగుదేశం అనే పార్టీ పేరు కూడా తెలుగుదేశం అని పెట్టి ఆ కార్యకర్తలు కూడా తెలుగు తమ్ముళ్ళు అని సంబోధిస్తూ తెలుగుకి అపూర్వమైనటువంటి ఖ్యాతిని కీర్తిని తెచ్చి దాని ప్రాభవాన్ని అలా కాపాడిన వ్యక్తుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ తెలుగు అనే పదం మనకి ఇంకా ఇలా మిగిలి ఉంది, తెలుగు భాష మిగిలి ఉంది అన్నప్పుడు ఎంతోమంది మహానుభావులు చేసిన కృషితో పాటుగా ఈయన చేసినటువంటి అవిరాళ కృషి గురించి మనం ఎంతో చెప్పుకోవాలి. అలాగే తెలుగు భాష మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు, అలాగే మన పురాణాల మీద ఆయన సాధించినటువంటి పట్టు చెప్పాలంటే ఇంకా ప్రత్యేకించి మాటలు లేవనమాట. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనాలా, బహుముఖ ప్రతిభాశాలి అనాలా, బహుముఖ ప్రభావశీలి అనాలా, అది అన్నీ అనొచ్చు అనమాట. అటువంటి చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు మన తెలుగుదేశంలో ఇంకో లేడనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. అంతటి మహానుభావుడు గురించి ఈరోజు మనం చెప్పుకుని 4 ముక్కలు చెప్పుకుని ఆనందించే సమయం వచ్చింది. ఆ అవకాశం నాకు దక్కింది కాబట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముందుగా సినిమాల నుండి ప్రభావితం చేశారు కాబట్టి ఆయన మొట్టమొదటి సినిమా మన దేశం నుంచి రాజకీయాలకు వెళుతున్నప్పుడు నా దేశం వరకు ఆయన ప్రస్థానం అంటే ఈ మన దేశం చాలా యాదృచ్ఛికంగా వచ్చిన మొట్టమొదటి మన దేశం సినిమాతో కనపడి అయినా ఇండస్ట్రీ తెరపైన, తర్వాత నా దేశం సినిమా 83 రాజకీయాల్లోకి వెళుతున్నప్పుడు ఇది ఆఖరి సినిమాగా నా దేశం చేసి తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టారు. చూడండి ఎలా కోయిన్సిడెంట్‌గా ప్రతి దాంట్లో దేశం దేశం ఉంది అంటే దేశం పట్ల ఆయనకు అంత మక్కువ ఉంది. అలాగే తెలుగు పట్ల మమకారం, ఎనలేని మమకారం ఉంది. ఆయన నటుడుగా ఆయన ఆజానుబాహుడు అంటే పురాణ పురుషులు పాత్రలు చేసి ఆయన చాలా కీర్తి సంపాదించారు. మన దేశంలోనే, భారతదేశంలోనే ఒక రాముడన్నా కృష్ణుడన్నా ఎవరైనా పురాణ పాత్రల గురించి చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకున్న తర్వాతే మిగిలిన వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కృష్ణుడిగా 17 సార్లు శ్రీకృష్ణుడు పాత్ర పోషించాడు ఆయన. అచ్చంగా శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడా? ఆయన నడక, ఆహభావాలు, ఆహార్యం అంత కసరత్తు చేసి చాలా చోట్ల ఏం జరిగిందంటే ఈ కృష్ణుడిగా ఈయన యాక్ట్ చేసినటువంటి ఫోటోలు ఉంటే ఆయనే నిజమైన కృష్ణుడిగా చూసి ఇళ్లలో పెట్టుకుని, అంటే రామారావు నటించిన శ్రీకృష్ణ పాత్ర ఫోటోలు పెట్టుకుని పూజలు చేసుకున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. తర్వాత ఇంకా మాట్లాడుకుంటే ఆయన 18 సినిమాలకి సొంతంగా దర్శకత్వం ఇచ్చారు. ఇందాక మనం అనుకున్నాం కదా, బహుముఖ ప్రజ్ఞాశాలి, డౌట్ లేదు. ఆయన సినిమా రచనలు, ఎందుకంటే సాహిత్యం పట్ల, తెలుగు సాహిత్యం పట్ల చాలా 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 పట్టున్న వ్యక్తి ఆయన. అలాగే ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర మచిలీపట్నంలో ఆయన తెలుగు నేర్చుకున్నారు కాబట్టి ఆయన వల్ల కలిగిందో మరెవరో కలిగిందంటే తెలుగుకి ఆయన జీవితంలో తెలుగుకి చాలా పెద్ద పీట వేశారన్నమాట. మొత్తం జీవితంలోనే ఆయన ఆయన వాక్చాతుర్యం కానీ, అలాగే ఆయన డైలాగ్ లేదో చెప్పినప్పుడు దాని యొక్క ప్రొనౌన్సియేషన్ అంటాం కదా, దాన్ని పలికే విధానం కానీ, మాడ్యులేషన్ కానీ ఈ రోజు కూడా మనం నేర్చుకోవాలంటే ఆయన సినిమాలు చూసి నేర్చుకోవచ్చు అనమాట ప్రతి చోట. అలాగే ఎదురు వ్యక్తులకి ఆయన ఇచ్చే గౌరవం, ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిభకి ఆయన ఇచ్చే గౌరవం గురించి అలా మనం వింటున్నప్పుడు చాలా ఇంతటి మహనీయుడు మన తెలుగుదేశంలో పుట్టాడా అంటే తెలుగుకి, తెలుగు జాతికి, అలాగే తెలుగు వారి ఆత్మగౌరవం బాగా సన్నగిలిగి ఆత్మగౌరవం కోల్పోయిన సమయంలో ఆత్మగౌరవం నినాదంతో తెలుగు తేజాన్ని మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఆయన ఒక్కసారిగా చాటి చెప్పాడు. ఆయనకి వేరే కులం, మతం ఏమీ ఆపాదించక్కర్లేదు. ఆయన కులం తెలుగు, ఆయన మతం తెలుగు, ఆయన జీవితమే తెలుగు కింద సాగిందని మనం చెప్పచ్చు అనమాట. ఇప్పుడు సినిమాల్లోకి వెళితే కనుక ఒక్కసారి టెక్నికల్గా అంటే ఈ రికార్డ్స్ ఇంతకుముందు నందమూరి తారక రామారావు గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, తర్వాత కలర్ సినిమాలు అన్నీ చేసినప్పటికీ ఆయన సాధించిన రికార్డులు ఇంకెవ్వరూ కూడా సాధించలేదంటే
అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎన్‌ఏటీ సంస్థ అని పేరు పెట్టి ఆయన సినిమాలకు ఆయనే దర్శకత్వం వహించేవారు. స్వీయ దర్శకత్వం. ఎప్పుడూ కూడా దర్శకుడుగా ఆయన పేరు వేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే యూనిట్ పేరేశారు. దర్శకుడు ఎన్‌ఏటీ యూనిట్ అని రాసిన సందర్భాలున్నాయి. 'సీతారామ కళ్యాణం' అనే సినిమా తీసినప్పుడు ఆయనకి రాముడన్నా, కృష్ణుడన్నా, రామాయణం అన్నా, భారతం అన్నా, భాగవతం అన్నా ఆయనకి ఎనలేని మక్కువ అనమాట. బహుశా ఆయన దాన్ని బై హార్ట్ చేసేసారేమో కూడా డౌటే. కంఠస్థం చేశారు. పెద్ద పెద్ద గ్రాంధికపరమైన డైలాగులు కూడా అలవోకగా చెప్పితే ఆ డైలాగులు కూడా ఈనాటికి కొండవీటి వెంకట కవి రాసినటువంటి మహామహా కవులు రాసినటువంటి చాలా ఫుల్ లెంత్ డైలాగ్స్ కూడా చాలా 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 ఈజీతో పలకడం ఆయనకి తెలుగు మీద ఆయనకు ఉన్నటువంటి మక్కువకి పట్టుకి మనకు నిదర్శనంగా చెప్పుకోవాలన్నమాట. అదే రకంగా ఆయన ముఖ్యమైనటువంటి భాగాలు తీసుకుని 'సీతారామ కళ్యాణం' సినిమా తీసుకున్నప్పుడు కేవీ రెడ్డి గారికి చూపిస్తే మరి ఇది ఆడుతుందా లేదని సంశయం వ్యక్తం చేస్తే ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారు 'మాయాబజార్' సృష్టికర్త అన్నప్పుడు ఈయన 'సీతారామ కళ్యాణం' పేరుతో ఆ సినిమా తీసి చాలా పెద్ద సినిమా సక్సెస్ అయింది ఆ రోజుల్లో. ఇంకోటి ఈయన రాముడుగా చూస్తే ఈయనకి హారతులు ఇచ్చేవారట సినిమా థియేటర్లో తెరపైన. కృష్ణుడిగా చూస్తే తెరపై హారతులు ఇచ్చేవారు. దాదాపుగా ఆయన పౌరాణిక పాత్రలు మొత్తం ఎన్నైతే ఉంటాయో ప్రముఖమైన పాత్రలు అంటే కురుక్షేత్రంలో కానీ, పాండవులు కానీ, కౌరవులు కానీ మొత్తం అలాగే చూసుకుంటే కనుక ప్రతి పాత్రని పౌరాణిక పాత్రల్ని సుమారు అంటే నేను కరెక్ట్‌గా నేను చెప్పగలను తెలియదు 48 పాత్రలు పౌరాణిక పాత్రలు చేసినట్టుగా మనకి ఒక ఇది ఉంది. అది తప్పైతే మన్నించండి సినిమా పెద్దలు. ఏంటి అలాగే చూస్తే గనక ఆయన ప్రతికూల పాత్రలు కూడా అంటే విలన్ క్యారెక్టర్స్ మామూలుగా అంటే కృష్ణుడు, రాముడు ఉంటే రావణాసురుడు కూడా చేసి మెప్పించిన ఘనత అయిందనమాట. అలాగే దుర్యోధనుడు కూడా చేసిన ఘనత భీముడు ఇటు పక్క చేస్తే దుర్యోధనుడు మళ్ళీ ఒక పక్కన కర్ణుడు దానవీర సూరకర్ణ అని చెప్పి త్రిపాత్రాభినయనం అంటే 3 పాత్రలు చేసినటువంటి ఆ 3 కూడా విభిన్నమైనవి వైవిధ్య భరితమైనమాట. ఒకటి శ్రీకృష్ణుడు అలాగే దానకర్ణుడు అంటే కర్ణుడు, దుర్యోధనుడు. ఇది ఆయన ఒక్కడికే చెల్లింది. నా భూతో నా భవిష్యత్తు. ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి అంతకు ముందు లేరు, ఆ తర్వాత రారు అనేది మనం ఘంటాపథంగా చెప్పచ్చు అనమాట. దీనికి ఎంతమంది ఆయన చేస్తున్నటువంటి ఆయన వచ్చిన సినిమాలన్నింటికి కూడా ఆ రోజుల్లో ఆ బళ్ళ మీద పల్లెటూళ్ళ నుంచి బళ్ళ మీద వచ్చి ఆ లవకుశ కానీ ఆ సినిమాలు కానీ చూసి వెళ్ళేవారట. ఇక ముఖ్యంగా ఆయన జీవితంలో పౌరాణికం గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి కాబట్టి పౌరాణిక పాత్ర బాగా వయసు మీరినటువంటి భీష్మ పితామహుడు పాత్రలో కూడా ఆయన మెప్పించినటువంటి ఘనత ఆయన సొంతం. ఇక అర్జునుడు, ఇక బృహన్నల అంటే ఒక మనం ఇప్పుడు భాషలో చెప్పాలంటే అటు ఆడ మగ కాకుండా ఇప్పుడు హిజ్రాలు అంటామే అటువంటి పాత్ర. అంతటి స్ఫురద్రూపి 6 అడుగుల ఆజానుభావుడు ఆ ఆడతనాన్ని ప్రతిబింబిస్తూ బృహన్నలా చేసింది నర్తనశాల సినిమాల్లో. అది చూసి తీరాల్సింది. అది ఆయన తప్పితే మరి చూడడానికి అంత హీరోటిక్ పర్సనాలిటీ చూస్తే ఇంత మనిషి కానీ ఒక బృహన్నల క్యారెక్టర్లో ఆడతనం ఒలకబోస్తూ హొయ్యలు ఒలకబోస్తూ నిజంగా హీరోయిన్ల ఆ పక్కన ఎందుకు పనికిరారన్నట్టుగా నటించినటువంటి అంటే ఆయనకు నటన ప్రాణం. అది కాకుండా ఆయన బై బర్తే ఒక మహానటుడు అని మనం చెప్పచ్చు అనమాట. ఇక మనం చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతికూల పాత్రలో కూడా దుర్యోధనుడు మనకి ఈ ముఖ్యంగా దుర్యోధనుడు చెప్పుకోవాలి. ఎటువంటి పాత్రనైనా కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి భారతాన్ని చదివి ఇంకా మాట్లాడితే ఆయనకి అధ్యాపకుల్ని పండితుల్ని పిలిచి అందులో ఉన్నటువంటి ఏ రకంగా చెయ్యాలి ఏ రకంగా చేయాలి ఆయన హోంవర్క్ చేసి తీర్చిదిద్దేవట. ఎందుకంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ దగ్గర నుంచి ఆ మాటలు రాసుకోవడం దగ్గర నుంచి స్క్రీన్ ప్లే రాసుకోవడం దగ్గర నుంచి ఆ ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ కనపరిచి అలాగే ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా దొరలకూడదనే ఉద్దేశంతో చేసిన ఘనత. అలాగే చారిత్రాత్మక సినిమాలు కూడా ఆయన 17 సినిమాలు చేసినట్టుగా తెలుస్తుంది. చారిత్రాత్మక సినిమాలు 17 సినిమాలు ఆయన చేశారు. ఇక చెప్పుకుంటుంటే సోషల్ మూవీస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోలే. మొట్టమొదటిసారిగా ద్విపాత్రాభినయం అంటాం కదా, రాముడు భీముడు అనే ఒక సినిమా ద్విపాత్రాభినయం చేశారు. తర్వాత ఆ డ్యూయల్ రోల్స్ చాలా సినిమాల్లోనే చేయడం జరిగింది. ఇక ఆయన రికార్డ్స్లో చెప్పాలంటే 5 పాత్రలు ఒకే సినిమాలో శ్రీమద్ విరాట పర్వం అనే ఒక సినిమాలో ఆయన 5 పాత్రలు కూడా చేశారని చెప్పి కూడా మనకి తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా సినిమా రంగంలోకి వచ్చినటువంటి నటీనటులు కానీ టెక్నీషియన్లు కానీ దర్శక నిర్మాతలు కానీ ఈ సినిమాలు చూస్తే అవి రిఫరెన్స్ గ్రంథాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రాలు చూస్తే ఈరోజు అన్నిట్లోనూ కూడా ఒక సందేశం కూడా ఆయన ఇచ్చేవారు. ప్రతి సినిమాలో కుటుంబ విలువలు
సాంఘిక విలువలు, సామాజిక విలువలు, సోషల్ మూవీస్ అయితే. అలాగే పౌరాణిక కథలన్నీ ప్రపంచానికి తెలియాలి. మన దేశంలో రాముడెవరు, మన కృష్ణుడెవరు, ఇలాగ ఇవన్నీ తెలియాలనే ఉద్దేశంతో ఆయన చేశారు. అంటే పౌరాణిక పాత్రల్లో ముఖ్యమైన పాత్రల్లో ఆయన చేయనివి నారదుడి పాత్ర ఒకటి చేయలేదు. రెండోదేంటంటే హనుమంతుడి పాత్ర 2 చేయలేదని చెప్పేసి చెప్పుకుంటారు. దాని వెనకాల చిన్న కథ కూడా ఉండి ఆయన్నే అడిగారట. రావికొండలరావు గారని చెప్పి ఒక నటుడు, ఒక రచయిత ఒక షార్ట్ గ్యాప్‌లో ఉండి రామారావు గారు మీరు ఏంటంటే అన్ని పాత్రలు చేశారు, పౌరాణిక పాత్రలు, వాటికి ప్రాణప్రతిష్ఠ చేశారు, వాటికి జీవం పోశారు. మరి మీరు ఇలా అడగచ్చో అడగకూడదో తెలీదు గానీ నారదుడి పాత్ర, మీరు హనుమంతుడి పాత్ర మీరు పోషించారంటే నిజమే బ్రదర్. ఆయన ఏంటంటే అందరిని బ్రదర్ అని గౌరవంగా మర్యాదగా మాట్లాడేవాడు. అసలు ఆ సంస్కారం అక్కడికి వెళ్ళలే. ఇంకా సినిమాలో కలిసి ఆయన సంస్కారం చూస్తే, ఆయన డిసిప్లిన్, ఆయన క్రమశిక్షణ చూస్తే మనకి ఆయన ఆయన జీవిత చరిత్రే మన పాఠ్య పుస్తకాలుగా చదువుకోవాలన్నమాట. ఏంటి ఎల్కేజీ నుంచి పీజీ దాకా కూడా. అంతటి మహనీయ చరిత్ర, ఆయనే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి కాదు, ఆయనే ఒక చరిత్ర అని చెప్పేసి మన తెలుగుదేశంలో, అంటే మన ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పుకోవాలన్నమాట. అంత ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తి, ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నాం నారదుడి పాత్ర, హనుమంతుడి పాత్ర ఎందుకు చేయాలంటే నారదుడి పాత్రలో కలహభోజుడు అని చెప్పి మనం కొంత హాస్యాన్ని కూడా మనం ఇంతకుముందు చూసాం కొంతమంది చేయగా. దాన్ని మనం ఒక రకంగా మనం తయారు చేసుకున్నాం. దానికి నా శరీరం అంటే నా పర్సనాలిటీ అది సూట్ అవ్వదు డెఫినెట్గా, అందువల్లే చేయలేదు, అది ఆ పాత్ర చేయకూడదని నాకేం లేదని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే మరి హనుమంతుడి పాత్ర అంటే నా ముఖంతో నేను యాడ్ చేయగలగాలి. హనుమంతుడి వచ్చరికి మనం మాస్క్ పెట్టుకుంటాం, దానివల్ల నా హావభావాలు ఏమీ తెలియవు, దానికి ఎలివేషన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి హనుమంతుడి పాత్ర నేను ఎంచుకోలేకపోయినా కూడా ఆయన చెప్పారంటే పౌరాణిక పాత్రలో నారదుడు హనుమంతుడు పాత్ర మటుకు ఆయన జోలికి వెళ్ళలేదని చెప్పి చెప్పాలన్నమాట. ఇక ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన 302 సినిమాల్లో నటించారట్టుగా తెలుస్తుంది. ఆ 302 సినిమాల్లో కూడా 90% అంటే సుమారు 275 సినిమాలు కంప్లీట్ సక్సెస్ అని చెప్పాలి. అంటే రికార్డ్స్ ఊరికే మనం మననం చేసుకోవాలి. ఇండస్ట్రీలో వచ్చి 30 సినిమాలు చేసి 40 సినిమాలు ఈరోజు చాలా చరిత్ర సృష్టించేసాం అది ఇది అని అనుకుంటాం కదా. ఆ మహానుభావుడు ఆయన జీవితకాలంలో 35 సంవత్సరాలు సుమారు ఆయన నటుడుగా అలాగా ఏకఛత్రాధిపత్యమే ఏలేడని చెప్పాలి ఒక సమయంలో చెప్పాలంటే. ఈ సందర్భంగా ఇంకో నటీనటుల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ మిగిలిన సినిమా ఇండస్ట్రీని పైకి తీసుకురావాలి, లేదంటే మిగిలిన వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయాలి, ఎటువంటి అహంభావం భేషజం లేని నటుడు ఆయన. కానీ నిక్కచ్చిగా ముక్కుసూటితనంగా ఉండే మనిషి, తను ఏమనుకుంటే అది చేసే ఒక మొండి పట్టుదల గల వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అయితే అవ్వచ్చు. కానీ ఆయనకి ఎవరినో తొక్కేయాలి, ఎవరిని నొక్కేయాలి అని, ఎందుకంటే ఆయన స్వయంగా ప్రకాశించే ఒక సూర్యుడు లాంటి ఒక గోళం అన్నమాట ఆయన సినిమా ఇండస్ట్రీలో. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రతిభా బాట వాళ్ళు ఏ రంగంలో సరే అలా కొట్టొచ్చినట్టు కనపడేమాట. ఆయన చేశారంటే ప్రపంచం మెచ్చుకునే క్యారెక్టర్లు, మెచ్చుకునే పరిస్థితి చేశారు. కానీ ఆ హీనమైనటువంటి పాత్రలు, నలుగు చేత మాట అనిపించుకునే పాత్ర ఆయన ఎప్పుడు చేయలేదు సినిమా ఇండస్ట్రీలో. ఆయనది ఒక యుగం అనమాట, ఎన్టీఆర్ యుగం అనమాట. అంటే సినిమా ఇండస్ట్రీలో స్వర్ణ యుగం అనిపించుకున్న సినిమా యుగంలో ఎన్టీ రామారావు కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ స్వర్ణ యుగానికే ఎన్టీఆర్ యుగం పేరు పెట్టిన వచ్చిన నష్టం ఏం లేదు నా ఉద్దేశంలో. కాబట్టి చెప్తే ఇక అప్పుడులో చూడాలంటే శతదినోత్సవ చిత్రాలు ఇలా చాలా ఉండేవి అనమాట. 23 సెంటర్స్లో ఎక్కడ 365 రోజులు అంటే ఒక సంవత్సరం పాటు ఆడిన సినిమాల 23 సినిమాలు ఉన్నాయి సంవత్సరం పాటు చెప్పిన 20. ఇంకే ఈ రికార్డ్స్ మనం ఎవరూ చేయలేదు. 175 రోజులు అంటే సిల్వర్ జూబ్లీ అంటారు. అలా సిల్వర్ జూబ్లీ సినిమాలు ఇప్పుడు ఆయన యాక్ట్ చేసిన 300లో 185 సినిమాలు సిల్వర్ జూబ్లీ మూవీస్. ఇక ఎలా చెప్పాలి ఆయన రికార్డ్స్? ప్రతి చోటే ఆయనది రికార్డే, ప్రతి చోట ఆయనది రికార్డే. అంటే ఆ రోల్ ఛాలెంజింగ్గా ఉంటే ఆ ఛాలెంజింగ్ రోల్ తీసుకుని మొత్తం దానికోసం ఆహర్నిశలు అదేమిటని శోధించి, పరిశోధించి, పరిశీలించి అసలు సాధన చేసి ప్రతి దానికి కూడా ఆ పాత్రకి ప్రాణం పోసినటువంటి మహానటుడు మరొకడు భారతదేశంలోనే లేడంటే అతిశక్తి. ఎందుకంటే భారతదేశంలో నటులు ఉండొచ్చు, మహానటులు ఉండొచ్చు, కానీ పౌరాణిక పాత్రలు, చారిత్రాత్మక పాత్రలు, అలాగే సోషల్ క్యారెక్టర్స్ చేసిన ఇటువంటి ఇన్ని వైవిధ్య భరితమైనటువంటి పాత్రలు చేసినటువంటి నటులు లేరు. అలాగే బహుముఖ ప్రజ్ఞ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనే దర్శకుడు, ఆయనే రచయిత, ఆయనే కాస్ట్యూమ్ డిజైనర్, ఆయనే ఇవన్నీ చేసినటువంటి మనిషి కూడా లేరనమాట. అంటే టెక్నీషియన్స్ బాగా రేరుగా అనుకోవాలి, ఇంకా మాట ఈయన ఒక్కడని కూడా అనుకోవచ్చు. ఇంకా సినిమా గురించి చెప్పుకుంటూ పోతే ఆయన పాటలు జనాలు అంటే ఒక మాస్ ఫాలోయింగ్ హీరో అని ఎవరైనా ఉన్నారంటే ఒక ఎన్టీఆర్ ఆ రోజుల్లో చెప్పుకోవాలన్నమాట. మాస్ ఇంకా
అంటే అది పౌరాణిక పాత్ర అయినా, ఇంకోటైనా ప్రతి జనం అంటే పండిత పామరులను ఆకర్షించగల రూపమైంది, మాట అయింది, పాత్ర అయింది. ఇంకా అటువంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు అందులో సందేహమే లేదు. ఇక సినిమాల విషయంలో చెప్పుకుంటూ పోతే శాంతం అదొక చరిత్ర అవుతుంది. ఇప్పుడున్న ఈ వ్యవధిలో అంత చెప్పలేం కాబట్టి తర్వాత రాజకీయాల్ని అప్పుడున్న పరిస్థితులు ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటోంది. తెలుగువారందరం మద్రాసీలు అని పిలుస్తున్నారు. తెలుగువారికి ఒక అస్తిత్వం లేదు అనే సమయంలో ఆయనలో కలిగినటువంటి ఒక జ్వాలే తెలుగుదేశం అనే పార్టీ ఏర్పరచడానికి, అలాగే కేంద్ర ప్రభుత్వం నార్త్‌లో ఉంటుంది. అంటే ఢిల్లీలో ఉంటుంది. సౌత్ పట్ల చాలా చిన్న చూపు చూస్తుందని కొన్ని ఆలోచనలు చేసి ఇది లేదు మన తెలుగు ప్రతిభని ముఖ్యంగా మద్రాసీలని చెప్పి అవమానపరుస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా సౌత్‌ని పక్కన పెట్టారనే ఉద్దేశంతో ఈ తెలుగు తేజాన్ని, తెలుగు కీర్తిని, ఖ్యాతిని మొత్తం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నడుం కట్టి 9 నెలల్లో పార్టీ పెట్టి, ఆ పార్టీని అప్పటిదాకా బాగా పాతుకుపోయినటువంటి కాంగ్రెస్‌ని వేడతో సహా పెకిలించేసి, ఆ పదవి పెట్టుకుని అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రభంజనం అంతా ఇంతా కాదనమాట. అదేదో రాజకీయ ప్రభంజనం దేనికోసం ప్రత్యర్థి పార్టీల కోసం కాకుండా ప్రజారంజకంగా పరిపాలించాలి. ప్రజల సంక్షేమమే పరమావధిగా చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అప్పుడు మొట్టమొదటిసారిగా 1983లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన పదవి చేపట్టినప్పుడే ఆయన తీసుకొచ్చారనమాట. ఆ రోజు కేవలం ఆయన ఇమేజి, ఆయన మీద ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావం ఆయన్ని ఒక మహానాయకుడిగా, మహానటుడి నుంచి మహానాయకుడిగా ఆయన ప్రస్థానం చాలా అద్భుతం. 9 నెలల్లో చైతన్య రథం అని అది ఎక్కి మొత్తం ఊరు వాడ ప్రజలందరినీ పలకరించి ఆ రకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. సుమారు 4 దశాబ్దాలు పూర్తయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలుగా ఇప్పటికి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా. తర్వాత చెప్పుకుంటూ పోతే కనుక సుమారు 13 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. అంటే ఇంకా అంటే తెలుగువాడు ఇంకా ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగువాడంటే ఇంక వాడు పరిచయ వాక్యాలు చెప్పుకోక్కర్లేదు. తెలుగువాడంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారనమాట. ఎక్కడికెళ్ళినా సరే ఈరోజు తెలుగు అనేది ముందు వరుసలో నిలబెట్టేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ఆయన ఒక బాట వేశాడు. ఆ బాటలో మనం చాలా హాయిగా వెళుతున్నాం. లేదంటే మనం ఇంకా చాలా విషయాల్లో వెనకబడి ఉండేవాళ్ళేమో. మహానుభావుడు మనందరినీ ముందుకు తీసుకువెళ్ళాడు. రాజకీయ రంగాలు కూడా చెప్పుకుంటూ పోతే రూ. 2 బియ్యమని, ఆ ప్రజలకి ఉచిత ఇళ్ళని చాలా పథకాలు. ఒక పథకం ఏంటి ఆ పథకాల గురించి చెప్పుకుంటే అవి చాలా వరకు ఇప్పుడు కూడా ప్రతి రాజకీయ పార్టీ అప్పుడు అన్నగారు అనేవారు ఆయన అందరూ. మొత్తం తెలుగు ప్రపంచం అంతా జనమందరూ కూడా ఏంటంటే ఆయన గౌరవంగా అన్నగారు అని పిలుచుకునేవారు. అలా అన్నగారు అని పిలిపించుకున్న ఘనత కూడా ఆయనకే వచ్చిందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆయన కార్యకర్తలని ఎప్పుడు అనలేదు. తెలుగు తమ్ముళ్ళు అనేవారు. అలాగే ప్రతి పథకానికి తెలుగు గంగ, ఆ తెలుగు పదం అది ఒక బ్రాండ్. దీన్ని మొత్తం ప్రపంచ వ్యాప్తం చేయాలి. ఈ తెలుగు పదాన్ని, తెలుగు భాషని, తెలుగు వారిని అలా రెపరెపలాడాలి తెలుగు జెండా అనే ఉద్దేశంతో తెలుగు గురించి ఆయన పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదనమాట. అందుకే అంత ఎత్తుకు వెళ్ళింది, ఆ భాష వెళ్ళింది. ఆయన అంత ఎత్తుకు తీసుకెళ్ళారనమాట. ఆయన జీవిత చరమాంకంలో కొన్ని అనుకోని ఘటనలు తెప్పితే ఆయన జీవితం ప్రజలకే అంకితం. ఆయనకి 35 సంవత్సరాల పాటు దీనికి మనకి సినిమా నటన ద్వారా తెలుగు ప్రజలందరికీ చాలా ఆనందం కలిగిస్తే, ఒక 13 సంవత్సరాలు రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి ప్రజలకి ప్రజారంజకంగా పరిపాలన అందించి సుభిక్షంగా తెలుగు అలా ఉండిపోయేటట్టుగా ఆయనకి కీర్తి చేశారనమాట. ఆయన తెలుగు నిజంగా కూడా చాలామంది దాకా చెప్పాను కదా! కృష్ణుడుగా, రాముడుగా అవతార పురుషుడి పాత్రలో చేశారు గానీ, ఈయన కూడా కారణ జన్ముడు అని చెప్పొచ్చు. ఈయన కూడా ప్రత్యేకించి తెలుగు ప్రజల్ని, తెలుగు భాషను, తెలుగు చలనచిత్రాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించిన ఆపద్బాంధవుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు. ఈయనకి ఇంకోళ్ళు ఎవరు రారు. వాళ్ళ వంశంలో నటన అందిపుచ్చుకున్న వాళ్ళు రావచ్చు. అంత అడపాదడపా రాజకీయాల్లో అలా కనపడుతున్న వాళ్ళు ఆయన అల్లుడుగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పాలన తీసుకురావచ్చు. కానీ ఇన్ని లక్షణాలు, సులక్షణాలు, మంచి లక్షణాలు, ఇంత ప్రతిభ ఉన్నటువంటి ప్రతిభామూర్తి మటుకు తెలుగు రాష్ట్రంలోనే ఇంకోటి వస్తారో రాదో అనుమానం. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుముఖ ప్రతిభాశాలి, అలాగే ప్రభావశీలి. ఇప్పుడు కూడా మన ఆయన గురించి తలుచుకున్నా, లేదంటే ఆయన సినిమా ఏదైనా చూసినా మనకు స్ఫూర్తి కలగడంలో, ప్రేరణ కలగడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. ఆయన నడక, నడత, సంస్కారం, మాట తీరు ప్రతీదీ కూడా ఈనాడు ఉన్నటువంటి తెలుగు యువత
అంతా కూడా తెలుసుకోవాలి. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. అలాగే ఆయన తెలుగు భాషని ఆ స్థాయిలో నిలిపితే, ఆ స్థాయిని మనం అలాగే నిలబెడుతూ ఇంకొంచెం స్థాయికి మనందరం కూడా తెలుగు వాళ్ళగా తీసుకెళ్ళాలి. కాబట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరణం ఉండదు. మనందరూ హృదయాల్లోనే ఉంటాడు. అందుకే ఆ తెలుగుదేశం పార్టీ మహానాడని సంబరాలు నిర్వహించుకున్న ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడు పుట్టినరోజున మనందరం వేడుకలు జరుపుకున్నా అది మనకు మనం చేసుకున్నట్టే. కాబట్టి ఆహ్, నందమూరి తారక రామారావు గారి గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడే. ఆయన అమరజీవి, అందులో సందేహం లేదు. ఇంకా మాట్లాడితే కళ్ళు మూసుకుంటే మనకు జై శ్రీకృష్ణ, జై శ్రీరామ అనుకుంటే కూడా ఆయన రూపమే మన కళ్ళ ముందు గోచరిస్తుందంటే ఆయన మనలో ఎంతలాగా చొచ్చుకుపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతి అంటే జన్మదిన సందర్భంగా ఆయనకి శతకోటి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఆయన ఆశీస్సులు సదా మన తెలుగు వాళ్ళందరిపైన ఉండాలి. ఎందుకంటే ఆయన స్వర్గంలో కూడా అదే దర్పంతో, అదే దర్జాతో అక్కడే ఆయన వెలుగుతున్నాడేమో తెలీదు. కాబట్టి ఎక్కడున్నా ఆ మహానుభావుడు మనందరినీ కూడా ఆశీస్సులు అందజేసి మన తెలుగు రాష్ట్రాలు, అలాగే తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా ఉండడానికి సంపూర్ణంగా ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాం. సెలవు.